స్టే ఇవ్వలేం. సో పాత పద్ధతిలోనే ఖచ్చితంగా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలైతే ఆపలేమని చెప్పి కోర్టు చెప్పేసింది. సో పాత 17% ఏదైతే 17% రిజర్వేషన్ పాత పద్ధతి ఉందో ఆ పాత పద్ధతిలోనే ఎలక్షన్‌కి పోవాలి. ఇక్కడ టోటల్‌గా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫెయిల్ అయింది. బీహార్‌లో పోయి కూడా అన్ని గప్పాలు కొట్టొచ్చిర్రు. తెలంగాణ సొమ్ము మొత్తం ఖర్చు పెట్టొచ్చిర్రు. అక్కడ బీహారోళ్ళకి తెలంగాణలోకి దిక్కు లేదంటే బీహార్ పేపర్‌లలోకి పోయి మే రిజర్వేషన్ కియా గయా మే తెలంగాణ మే అని గప్పాలు కొట్టించినటువంటి గప్పాల ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది మన రేవంత్ రెడ్డి గారే. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు టోటల్‌గా ఫెయిల్ అయినారు. కాంగ్రెస్ పార్టీ టోటల్‌గా రిజర్వేషన్ ఇవ్వడంలో ఫెయిల్ అయిపోయింది. సో 42% రిజర్వేషన్ ఇస్తే 50% ప్రాతిపదికన రాజ్యాంగబద్ధంగా దాటద్దు అని చెప్పి చాలామంది చెప్తా ఉన్నారు. సో దీని పరంగా ఇక్కడ ఫెయిల్ అయింది. రిజర్వేషన్ ఇస్తా అని మాటిచ్చింది రేవంతే, ఎన్నుపోటు ఓడిపించింది కూడా రేవంత్ రెడ్డే. ఇక్కడైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాలి. ఎవడేం చేస్తున్నాడు, ఏ పార్టీ ఎటువంటి గప్పాలు కొడుతున్నారు, ఏం చేయబోతున్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయబోతున్నారు అనేది తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా, ఒకటే ఒకటి నేను చెప్తా. తెలంగాణ క్షేమం, తెలంగాణ సంక్షేమం గురించి ఆలోచించండి. ఉచిత విద్య, ఉచిత వైద్యం గురించి మాత్రమే ఆలోచించండి దయచేసి. కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య, కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్యం తెలంగాణ ప్రజలకి రావాలి అంటే ఫస్ట్ మీరు ఓటుకు నోటు తీసుకోవడం బంద్ చేయాలి. ఎవడైనా డబ్బులు ఇస్తే చెప్పులు తీసుకొని కొడతా నా కొడక అని చెప్పి మీరు తిట్టాలి. మీరు వెనక్కి చెప్పులు చూపించి వాళ్ళని ఎవరైతే డబ్బులు ఇవ్వడానికి వస్తారో వాళ్ళని తిప్పి పంపించాలి. మార్పు కాదు, మార్పు ఫస్ట్ ప్రజలలో మొదలవ్వాలి. డబ్బులు తీసుకోకుండా ఓటు వేయడం అనేది మీరు అలవాటు చేసుకోండి. అప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కడికి హక్కు ఉంటుంది, ప్రశ్నించే హక్కు ఉంటుంది. లేకపోతే మీరు ఇట్లనే ఉంటారు, వాళ్ళు అట్లనే ఉంటారు. ఇక్కడ రాజకీయ నాయకులది మాత్రమే తప్పు కాదు, ప్రజలది కూడా తప్పే. డబ్బు తీసుకొని ఓటేసే ప్రతి ఒక్కరిది కూడా తప్పే. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇటువంటి అధికారులే పెత్తనందారులే మనల్ని అందరినీ కూడా బానిస లెక్క చూస్తారు. మీ ఒక్కరు డబ్బులు తీసుకోవడం వల్ల మీ వల్ల వేరే కుటుంబాలు కూడా నష్టపోతున్నాయి, వేరే పిల్లలు